ఎస్, ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న మాట ఒక్కటే, ఈ పాపం ఎవరిది అనేటువంటిదే మొత్తం అటు నెటిజన్లు కావచ్చు, ఓవరాల్ గా ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న. అలాగే చాలా ధైర్యంగా రొమ్ము విరుచుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఘటన, అఫ్ కోర్స్ 2024 మనం అనుకున్న December 24th జరిగిన సంఘటనని దీంతో పోల్చి చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ పాపం ఎవరిది, ఈ తప్పు ఎవరిది అనేటువంటిది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మనం కూడా చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి అంది సత్యం గారు, అనలిస్ట్, అండ్ మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, శుభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు, వీరంతా కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి. సార్, అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే. ఎస్ సార్, ముందుగా మానవతారాయ్ గారు, ఏమనిపిస్తోంది? జరిగిన ఘటనకు సంబంధించి అంతా కూడా చాలా చాలా బాధపడ్డారు, కానీ అది కాదు ఇప్పుడు కావాల్సింది. అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి, ఏం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వెర్రి అభిమానం ఉండకూడదు, అభిమానం ఉండాలి. కానీ 32,000 మంది పాసులు లేకుండా కూడా అక్కడ చొచ్చకపోయారు. సరే, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ జన ప్రవాహాన్ని, వాళ్ళకి అభిమానానికి అడ్డుకట్టలేలేదు. చివరికి చేతులు ఎత్తేసారు. ఇది అనుకోనటువంటి ఉపద్రవం అంటది. ఈ దుర్ఘటనలు ఉపద్రవానికి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటుందో దానికి ముఖ్యమంత్రి కారణం కాడు. ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళపైన మెజిస్ట్రియల్ విచారణకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, సిద్ధరామయ్య గారు. ఆ తర్వాత హైకోర్టే సుమోటోగా తీసుకొని రేపు 10వ తారీఖున వివరాలు ఇవ్వమన్నారు. దానికి ఈ ప్రమాద ఘటనలకు, ఈ భూకంపాలకు, ఇట్లాంటి ఉపద్రవాలకు, అభిమానానికి, విపరీతమైన మితిమీరిపోయిన అభిమానానికి దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాకపోతే కారకుల పైన చట్ట ప్రకారం కేసులు నమోదైతే, ఇంకా నిన్ననే జరిగిన దుర్ఘటన ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంది, బాధ్యతగా ముందుకు వచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. వాళ్ళు కూడా ఆ జట్టు కూడా ఇచ్చారు. తర్వాత హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుంది కాబట్టి సుమోటో కేసు నమోదు చేస్తుంది. కాబట్టి చూద్దాం, అందులో ప్రభుత్వం నివేదిక ఇస్తుంది, పోలీసులు ఇస్తారు. పోలీసులు వైఫల్యమా లేదా ఏ వైఫల్యమా? అక్కడ ముఖ్యమంత్రి గారు బాధపడరు, అందరూ బాధపడరు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఘటన వేరు, అది వేరు. దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ విజయోత్సవ సభని 18 ఏళ్ల తర్వాత విజయం నమోదయ్యేసరికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో దాదాపు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు చనిపోయిన 11 మంది కూడా 40 సంవత్సరాల లోపు వాళ్ళు చనిపోయారు. 33 మంది గాయపడింది కూడా వాళ్లే. మితిమీరిన అభిమానం కొద్దీ వాళ్ళందరూ కూడా ఒకేసారి ప్రవాహంగా నిబంధనలు తర్వాత ఏం లేకుండా అన్నింటినీ అతిక్రమించేసి లోపలికి వచ్చేసారు. సరే, జరిగింది సంఘటన. దీనిపైన భవిష్యత్తులో ఇట్లాంటి కాకుండా ఆలోచన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ దొరికింది కాదని చెప్పి ఇది ప్రభుత్వమే, ఆయన రాజీనామా చేయాలా, ఏం రాజీనామా చేయాలా అని అంటాం అనేది సరైనటువంటి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించింది, మెజిస్ట్రియల్ విచారణకి ఆదేశించింది, 10 లక్షల రూపాయలు సాయం చేసింది. హైకోర్టులో కేసు ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఎట్లా? అది అల్లు అర్జున్ గారు ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం, పోలీసులు వారించినా సరే అల్లు అర్జున్ గారు బయటికి రావటం, ఎగరటం, ప్రజల ముందు హావభావాలు ప్రదర్శించడం. మరి మానవతారాయ్ గారు, ఇక్కడ కూడా పోలీసులు వద్దని వారించారట, 2 రోజులు వాయిదా వేసుకోమని చెప్పారట. మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఖచ్చితంగా రెండు విషయాల్ని మీరు పోల్చొద్దు అంటున్నారు. ఖచ్చితంగా పోల్చాల్సిన సందర్భం అయితే కనిపిస్తోంది. తప్పకుండా అక్కడ ఎవరు కారకులు అయితే ఎంత పెద్ద వాళ్ళైనా సరే చట్టం ముందు ఎవరు కూడా అతిథులు కారండి. గతంలో కూడా ఎక్కడో షారూక్ ఖాన్ ఎవరి మీద కూడా ఇట్లా కేసులు నమోదైనవి. IPL ఎవరైతే ర్యాలీ తీశారో ఆ ర్యాలీ నిర్వాహకులు ఎవరు దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ రేపు మాపు బయటకు వస్తాయి. ఇంకా అసలు పూర్తి స్థాయిలో బయటకు రాకముందే ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిండు, ఇంకోళ్ళు చేసిండు అనటం అనేది అనైతికమైనటువంటి చర్య. కాబట్టి వాళ్ళు విజయోత్సవం చేసుకుంటుంటే చెప్పారు, హెచ్చరికలు చేశారు. ఇక్కడ కూడా చేసినా సరే ఏం లేదు, అది మితిమీరిన అభిమానం. ఇట్లా ప్రమాదాలు వస్తాయి, ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి దుర్ఘటనలు ఇప్పుడు 2 హైదరాబాద్ లో జరిగింది, బెంగళూరులో జరిగింది. భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త, మనం కూడా సెల్ఫ్ భద్రత ఉండాలి. ప్రజలకు కూడా పోవాలా వద్దా, ఎట్లాంటి కార్యక్రమం, అక్కడ ఒత్తిడి ఎట్లుందని చెప్పి అందరూ కూడా శ్వాసాలు చనిపోయారు, ఒత్తిడికి లోనైపోయి ఆ గేట్ల మధ్య. కాబట్టి ఇది మేమందరం కూడా దీన్ని బాధపడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమా, అది బీజేపీ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా అని కాదాడ. ఆ సంఘటన జరిగింది, దానికి ఎట్లా కారకులు ఇంత నిర్లక్ష్యం ఏమైంది, అసలు ఎందుకో నిర్వాహకులు అట్లా చేశారనేది విచారణ జరుగుతుంది. కానీ హైదరాబాద్ ఘటనలో కూడా అంతే కదా. ఇప్పుడు సినిమా హాల్ యాజమాన్యాన్ని, బాల్కనీ మేనేజర్ ని December 4వ తారీఖు ఘటన జరిగితే 8వ తారీఖు ఫిర్యాదు చేస్తే వాళ్ళందరూ అరెస్ట్ చేస్తాం.
అందరు జైల్లో ఉన్నారు అప్పుడు. అల్లు అర్జున్ గారి పైన చర్య తీసుకోకపోతే చట్టం అందరికీ సమానం కాదు అనేటువంటి తప్పుడు సంకేతాలు అదే పోతే అదే అదే ఇప్పుడు ఇక్కడ కూడా అప్లై చేయాలి అనేది నెటిజన్ల ప్రశ్న. ఉంది కదా. Yes, sir. ఇవాళ One మాట్లాడలేం second. కదా, విచారణ జరుగుతుంది. 1 సెకండ్. ఇప్పుడు అది విచారణ జరుగుతుంది. Sure, sir, sure. దానికి ఎవరు నిర్వాహకులు ఎవరు, ఆ విజయోత్సవ ర్యాలీ తీసింది ఎవరు, దాని అనుమతులు తీసుకుంది ఎవరు, ఆ జనం ఎందుకు ఆ విధంగా ఊరేగింపు చేశారు అనే అంశాలు కూడా ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఓకే, కాబట్టి అర్ధాంతరంగా హైకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి హైకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది అది. కాబట్టి హైకోర్టుకు వీళ్ళు చెప్తారు వాస్తవాలు, పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం ఇట్లా జరిగింది, వీళ్ళు మేము వద్దన్నా వారించినా సరే ఇట్లా వచ్చారు, ప్రజలంతా కూడా వచ్చి మితిమీరిన అభిమానం కొద్ది ఇక్కడ ప్రమాదం జరిగింది అని వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా జరిగిన సంఘటన బాధపడ్డారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. మనం మానవ మాత్రం ఇట్లాంటి ప్రమాదాలు దుర్ఘటనలు జరిగినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి? భూకంపాలు వరదల్ని Okay. అట్టుకోగలమా? సంకేతాలు ఇస్తే అప్రమత్తం ఓకే, చేయగలం. మానవరాయ్ గారు మాట్లాడదాం, చర్చిద్దాం, వారి వారి వెర్షన్స్ కూడా తీసుకుందాం. ఒక్క సెకండ్. వెంకటరెడ్డి గారు